ఇప్పుడు బిఫోర్ కోవిడ్కి ముందు ఇప్పుడు తర్వాత మారిన పరిణామాలు కారణం ఏంటి? రూట్ కాజ్ అనేది మీకు ఐడెంటిఫై అయిందా రెక్టిఫై చేసుకోవడానికి? డెఫినెట్గా అండి. ఇప్పుడు 2020 సంక్రాంతికి రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో కానీ, సర్లేదు నీకెవరు కానీ, ఇండస్ట్రీ ఇట్స్ రెవెన్యూ క్రియేట్ చేశాయి అప్పుడు. అవును. ఓకే, దాని తర్వాత కోవిడ్ రావడము, కోవిడ్ తర్వాత ఓటీటీకి అలవాటు పడడము, థియేటర్లు క్లోజ్ అవ్వడము, ఇవన్నీ ఒక రీజన్. కానీ ఓటీటీయే బిగ్ రిలీఫ్ అంటున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. రిలీఫ్ కాదు అది, టెంపరీ రిలీఫ్, ఓకే, నాట్ పర్మనెంట్. అప్పుడు మా అందరికీ ఓటీటీ అనేది టెంపరీగా, బడ్జెట్లో ఎంతో కొంత కోవిడ్లో ఉన్నామా సరే అమ్మ ఎంతో కొంత ఇక్కడ నుంచి వస్తుంది, థియేటర్లు ఆఫ్ కెపాసిటీలో ఓపెన్ చేసాం, 50% ఆక్యుపెన్సీ అని. సో ఇవన్నిటితోకెళ్ళి దాటేస్తున్నాం అని అనుకున్నాం, కానీ మెల్లిగా మెల్లిగా ఆడియన్స్ని దూరం చేస్తూ వచ్చాం. సో ఆడియన్స్ అక్కడ కోవిడ్ కంటే ముందుకు ఇప్పటికీ 50% మా లెక్కల ప్రకారం మాకు అర్థమవుతుంది, ఫుట్ఫాల్ అంత తగ్గింది. ఓకే, సో మళ్ళీ రావాలి అది. ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలకి సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చారు, పుష్పకు వచ్చారు ఆడియన్స్. సో చూజీ అవుతున్నారు, వాళ్ళని థియేటర్కి తీసుకురావాలంటే ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఎస్, ఇప్పుడు పాజిటివ్ కుబేరా ఓపెనింగ్ జనాల్ని థియేటర్ తీసుకొచ్చింది, కన్నప్ప వచ్చారు, ఇప్పుడు తమ్ముడికి కూడా వచ్చారు అనుకో, మళ్ళీ ఘాటి, ఇట్లా ఎవ్రీ వీక్ ఒక సినిమా వస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూద్దాం అనే ఫీలింగ్ కలుగుతుంది.